రౌడీజం, దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నటువంటి బోయా వాల్మీకి ఒడ్డల్లో బీసీల్ని తీసుకొచ్చి గిరిజనుల్లో చేరుస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపిస్తుంటే మేము నిద్రపోవడం లేదు. అవి రెండింటితో పాటు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయక్ అనిపించుకుంటారని చెప్పి తెలంగాణ ప్రాంతంలో కూడా నా జాతి బిడ్డలకు వాగ్దానాలు చేశాడు. మరి ఈ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయక్ అనిపించుకుంటానని చెప్పి 500 జనాభా కలిగినటువంటి ప్రతి గిరిజన తాండాలు, గిరిజన గూడాన్ని, గిరిజన కాలనీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు పెట్టలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి, నువ్వు భగవద్గీత మీద ప్రమాణకం చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి 500 జనాభా కలిగినటువంటి జాతి బిడ్డలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను. మరి ఈనాడు గిరిజన జాతిలో ఎంతో మంది ఉద్యోగస్తుల పైన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కాక మొన్న కడపలో, నిన్న కాక మొన్న కోస్తాంధ్రలో, ఇంతకుముందు చూస్తే తెలంగాణలో, మొన్న చూస్తే ఛత్తీస్గఢ్ లో ఒక గిరిజన మహిళ చనిపోతే సొంత భర్త భుజాన వేసుకొని 10 కిలోమీటర్ల పాటు తన భార్యను భుజస్కంధాల పైన మోసుకొని పోయిన ఘనత గిరిజనులది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, సిగ్గు, దమ్ము, ధైర్యం ఉందా అని అడుగుతా. ఎక్కడైనా ఈ దేనికైనా సిద్ధంగా మేము ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా వచ్చినా సరే, పరోక్షంగా వచ్చినా సరే, ఏ విధమైనటువంటి విధానాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఈనాడు పల్లె ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు, నా మిత్రులు, నా తమ్ముళ్ళు ఇక్కడ హాస్టల్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే హాస్టల్ పోయి తమ్ముళ్ళు ఎలా ఉన్నారని చెప్పి హాస్టల్ లేకపోతే హాస్టల్ అంతా ఎలా ఉందో తెలుసా? చంద్రబాబు నాయుడు ఆఫీసు బ్రహ్మాండంగా అద్దంలా మెరుస్తా ఉంటే నా జాతి బిడ్డలు చదువుకుంటున్నటువంటి హాస్టల్ కన్నీరు కారుస్తూ, సరైనటువంటి సౌకర్యాలు లేక, సరైనటువంటి తిండి లేక ఆ హాస్టల్లో అల్లాడుతూ ఇదే విధానాలు రాష్ట్రమంతా కొనసాగుతూ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థుల పైన వివక్ష కొనసాగుతా ఉంది. ఉద్యోగస్తుల పైన వివక్ష కొనసాగుతా ఉంది. ఎక్కడైనా మన ఉద్యోగస్తులు ఉన్నత స్థాయిలో ఉంటే అగ్ర కులాల పెత్తందారులు చిన్న చూపు చూస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. మీ కథ చూస్తామని మరి మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మా గిరిజన ఉద్యోగస్తులను కాదు భయపెట్టించాల్సింది. ప్రజా సంఘాల్లో పనిచేసే మాలాంటి గిరిజన